కుమారస్వామి జనతాదళ్ పార్టీ అయినటువంటి నాయకుడు ఈమె ఇప్పటి కూడా ఇటలీ 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 ఎన్ని రోజులు అంటారా బాబు ఇటలీ అని? అరే భారతదేశ సంస్కృతిని అమలు చేస్తున్నటువంటి శ్రీమతి సోనియా గాంధీ అత్తగారు ఇందిరాగాంధీ ఏదైతే రాజీవ్ గాంధీతో పెళ్లి అయినప్పుడే చెప్పింది ఈ కల్చర్ మాది వేరు, అదే అడుగుజాడల్లో నడుస్తుంది. అంతేకాకుండా ఆమెకు 2 సార్లు ప్రజలు అవకాశం ఇచ్చారు, నువ్వు ప్రధానమంత్రి కావాలని. లల్లూ ప్రసాద్ యాదవ్ మొదలు పెడితే అందరూ కూడా నువ్వే ఉండాలన్న 2 సార్లు కూడా ప్రధానమంత్రి పదవిని ధిక్కరించింది. వద్దు అన్నది, నేను ప్రజల పక్షాన్నే ఉంటా, మా అత్త ఆలోచన నా భర్త ఆలోచన బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలి అనే ఆలోచనలు ఉంటే ఏదో వందే మాత్రం లేదో దేశం పెద్ద తప్పు చేసి ఆమె ఏమీ తప్పు చేయలేదు. కేవలం మల్లికార్జున్ ఖర్గే గారు ఎంతసేపు నిలబడతారు ఈ ఏజ్ లో, ఒక కుర్చీ తెచ్చేయమని చెప్పడం తప్పితే దానికి మరి ఈ వందే మాతరం ఒరిజినల్ వందే మాతరం కంటే ఇంకా 3-4 చరణాలు ఎక్కువ పెట్టి మీరు ఆ పాట ఎందుకు చెప్తున్నారంటే మేమే దేశభక్తులం. గతంలో ఉన్నవాళ్ళు వారు, మరి దేశభక్తి ఉన్నటువంటి వాళ్ళు స్వాతంత్ర్యంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమంది జైలుకు పోయినరో తెలుస్తుంది. ఇది కాకుండా కేవలం టార్గెట్ ఎందుకు చేస్తున్నారంటే ఎట్టి పరిస్థితులలో వాళ్ళకు పండిట్ జవహర్లాల్ నెహ్రూ మొదలు పెడితే, ఇందిరాగాంధీ మొదలు పెడితే, రాజీవ్ గాంధీ మొదలు పెడితే, రాహుల్ గాంధీ ఆఖరుకు సోనియా గాంధీని కూడా వదులుతలేరు. కనుక ఆమె ఆఖరికి ఎడదానిక తయారైంది. నేను జైలు కూడా వైతందుకు సిద్ధమన్నదంటే దేశభక్తి మీకున్నదా సోనియా గాంధీకి ఉన్నదా అని నేను అడుగుతున్నా. నేను ఒక కాంగ్రెస్ కార్యకర్తగా అంచెలంచెలుగా ఈ స్థాయికి వచ్చినంటే ఆమె బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలని నాకు కూడా ఎన్నో అవకాశాలు ఇచ్చింది ఆయమ్మ. అదేవిధంగా రాజీవ్ గాంధీ ఇచ్చిండు, సంజయ్ గాంధీ ఇచ్చిండు. కనుక నా ఉద్దేశంలో ఇప్పటికన్నా ఆపునరా బాబు, దేశభక్తి మీకే ఉంటే మరి అయోధ్యలో జరిగినటువంటి ఈ అన్యాయాన్ని, అయోధ్యలో దోచుకున్నటువంటి ఉండి పైసలు బంగారం ట్రస్ట్ మెంబర్లు ఇన్ని కోట్ల రూపాయలు తినేస్తే నా నరేంద్ర మోడీ మాట్లాడాడు, అమిత్ షా మాట్లాడాడు. ఇప్పటికన్నా తప్పనిసరిగా ఈ వ్యవహారాన్ని మీరు ఆపకపోతే ప్రజలే తిరస్కరిస్తారు. మీరు అనుకుంటున్నాను 3 సార్లు గెలిచినాను, మీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనకు తాను ఓబీసీ అంటాడు, నేను గానుగా చేస్తాను, నూనె తీసేవాడిని అంటాడు. కానీ ఇప్పటి వరకు బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసే ఆలోచన ఆయనకు లేదు, బీసీ అనే ఆలోచన లేదు. ఇప్పుడు 2వ విడత కూడా జరుగుతుంది. ఏది జనగణలో కేవలం ఎస్సీ ఎస్టీనే పెట్టింది, కానీ మీరు పెట్టాలి, మీరు ఏ కులమో మీరు చెప్పుకోండి అంటే అది కూడా చెప్పడానికి మీకు లేదు. ఆ రోజులు ఇవ్వాలి. నిన్న జరిగింది సర్వాయి పాపన్న గౌడ్ గారు ఆ రోజులలో ఫైట్ చేశారు, ఆయన పక్కకు కూడా గౌడ్ అని రాసుకున్నాడు. కనుక ఎన్నో కులాలు ఉన్నాయి రాబోయి. భారతదేశంలో సాంప్రదాయం వేరు, ఆలోచన వేరు, భాష వేరు, అయినా అందరూ ఒకే స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత ఆనాడు సెక్యులర్ సిద్ధాంతాన్ని నమ్ముతున్నటువంటి మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్, మౌలానా గారు అందరూ ప్రయత్నం చేశారా బాబు. స్వాతంత్ర్యం జైలు పోయినరు, ప్రాణాలు అర్పించిండ్రు. మీరు ఎక్కడున్నారో ఒక్క మాట చెప్పరు. ఇవ్వాలని కూడా సిట్ ఎంక్వైరీ చేస్తుందంటే అది బాగా పనిచేస్తుందని ఇంకా దానికి ఒక ఏది స్లోగన్ ఇస్తున్నారు, బాగా జరుగుతుంది. అరే కాదు, ఆ డబ్బు ఏమైంది, ఆ పైసలు ఏమైనాయి? 2 ఏళ్లలో తిని భోజనాలు చేసేసిండ్రు. కేవలం సీటు ద్వారా జరిగితే అది న్యాయం జరగదు. దీని మీద కూడా నేను తప్పనిసరిగా అన్ని గుళ్ళల్లో రాములవారి గుడి దగ్గరికి పోయామా, మీరు వేసినటువంటి గుండీల పైసలు తినేస్తున్నారు, భక్తులు చేసిన భగవంతుకు చేసిన పైసలు కూడా తినేస్తున్నారు. ఇక మేము కూడా గ్రామాల్లో తిరుగుతాం. మీకు ఇది ఒక ఇష్యూ దొరికింది, ఏదంటే ఎట్లనన్నా సోనియా గాంధీని చెడ్డ పేరు తేవాలి, సోనియా గాంధీని ఇమేజ్ దెబ్బ కొట్టాలని అది సాగదు. తప్పనిసరిగా ఆమె సాక్రిఫైస్ అయింది, దేశ ప్రజలకు అందరికీ తెలుసు. అదేవిధంగా అయోధ్య ఇష్యూని కూడా మేము తప్పనిసరిగా ఏ గ్రామానికి పోతే ఆ గ్రామంలో రాముల వారి గుడి ఉంటే దండం పెట్టి అమ్మా ఒక 10 నిమిషాలు మనం మౌనం చేద్దాం, రామునికి జరిగిన అన్యాయం అని ఆ కార్యక్రమం
గతంలో చేపట్టాను, ఇప్పుడు మళ్ళీ కూడా చేపడతానని మరొకసారి సోనియా గాంధీని మీరు కించపరిచినట్టయితే మేము కూడా మా ఆలోచనలో కూడా మార్పు ఉంటుంది. నా పేరే హనుమంతుడు, నాకంటే భక్తుడు ఎవరు ఉన్నారా బాబు? కనుక తప్పనిసరిగా ఇలాంటి ఏది వందే మాతరం మీద కేవలం కక్ష సాధింపు చేయని పని చేసినట్టు చూపించి ఆమె చెప్పినాక కూడా ఇదే మాట్లాడుతున్నారు. కనుక దీని మీద మరి కుమారస్వామి ఇంకా ఇటలీ అంటున్నాడు. ఇంకా ఇటలీ ఎక్కడుందిరా భయ్? మన భారతదేశ సంస్కృతి అన్ని ఏ ఇంటికైతే మన బిడ్డ పోతుందో ఆ ఇంటి అత్తగా కోడలుగా భర్తగా మామ అత్తలను సేవ చేసే కల్చర్ అది మా భారతదేశ సంస్కృతి. ఇంకా ఇటలీ ఎన్ని రోజులు ఇటలీ పేరు వాడుకుంటారా బాబు? అయినా ప్రజలు ఈనాడు ఆమె వెనకాల ఉన్నారు. ప్రజలందరూ కూడా ఇందిరాగాంధీ కోడలుగా ఈనాడు కూడా ఆమె గౌరవం ఉన్నదని మీ ద్వారా చెప్తున్నాం. థ్యాంక్ యూ.